వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదటి ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. ధర్మ సంస్థాపన కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలను ధరించిన సంగతి మనకు తెలిసిందే. అయితే తన భక్తుల కోసం విష్ణువు దాల్చిన అవతారంలో హయగ్రీవ అవతారం ఒకటి. ఈ అవగ్రీవ అవతారంలో విద్యలకు అధిపతిగా జ్ఞాన ప్రదాతగా పూజలు అందుకునే హయగ్రీవ స్వామిని ఆరాధిస్తే జ్ఞానానికి లోటు ఉండదని శాస్త్రవచనము. దేవి పురాణము, స్కంద పురాణము, శ్రీమద్ భాగవతంలోతో పాటు ఆగమ శాస్త్రాల్లో కూడా హయగ్రీవుని ప్రస్తావన ఉంది. హయగ్రీవ జయంతి రోజున హయగ్రీవ స్వామిని ఆరాధిస్తే తరగని ధ్యాన సంపద లభిస్తుందని గురువులు పెద్దలు చెబుతున్నారు. హయగ్రీవ జయంతి వెనుక ఉన్న పురాణ గాథ గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నామా. పూర్వము హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. గుర్రం తలను కలిగిన హయగ్రీవుడు బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు అందరికి వరాలు ఇస్తుంటాడు కదా. తర్వాత తనలాంటి ఆకారంతో ఉన్న వారి చేతిలో మాత్రమే తనకు మరణం సంభవించేలా వరాన్ని పొందాడు. బ్రహ్మ నుంచి పొందిన వర గర్వంతో హయగ్రీవుడు సాధు సత్పురుషులను హింసించసాగాడు. హయగ్రీవుని ఆగడాలను భరించలేక దేవతలంతా ఆది దంపతులైన శివపార్వతులను శరణు కోరారు. అప్పుడు పార్వతీదేవి దక్షిణాయన పుణ్యకాలం సందర్భంగా ఏకనిద్రలో ఉన్న విష్ణువుని మేలు కొలిపితే ఆయన హయగ్రీవుణ్ణి సంహరిస్తాడని దేవతలకు ఉపాయం చెప్పింది. అప్పుడు దేవతలందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చేసరికి విష్ణుమూర్తి తన విల్లు చివరి భాగాన పాపం 4 నెలలు నిద్రపోతాడు కదా. తొలి ఆకాశం నుంచి ఆయన నిద్రపోతా ఉన్నాడు. విల్లుని గడ్డం కింద పెట్టుకొని నిద్రిస్తూ ఉంటాడు. ఆయనను మేలుకొనడం కోసం శివుడు చెదుడు పురుగుగా, అంటే మన పురుగు ఉంటాయి చూడు, పురుగులు, చెదుడు పురుగులు అట్లాగా అవతారం ఎత్తి వింటి తాడుని తెప్పేశాడంట. దానిని వింటి తాడు తెగి విల్లు పైకి ఎగదనడంతో శ్రీ మహావిష్ణువు తల ఆయన శరీరము నుంచి వేరైపోయింది. నారాయణుని ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ఆది దంపతులు గుర్రం తలను తెప్పించి శ్రీ మహావిష్ణువు దేహానికి అమర్చారట. వాళ్ళ అమ్మవారితో సహా దేవాది దేవతలు తమ జ్ఞానాన్ని శక్తి సామర్థ్యాలను గుర్రం తలగల శ్రీ మహావిష్ణువుకి దారిపోశారు. దేవతలందరూ వాళ్ళ శక్తినంతా గుర్రం తలపెట్టిన తర్వాత వాళ్ళ ఆయుధాలు, వాళ్ళ శక్తినంతా విష్ణుమూర్తికి దారిపోశారంట. అంతటా శ్రీ మహావిష్ణువు హయగ్రీవుని సంహరించి తన అవతార కార్యాన్ని నెరవేర్చి లక్ష్మీదేవి సమేతుడై దేవతలకు దర్శనమిచ్చాడంట. అందుకే హయగ్రీవుడు దేవాది దేవతలు తమ జ్ఞానాన్ని, శక్తి సామర్థ్యాలను గుర్రం తలగల శ్రీ మహావిష్ణువుకు దారపోసిన కారణంగా హయగ్రీవ స్వామి విద్యలకు అధిపతిగా, జ్ఞాన ప్రదాతగా పూజలు అందుకుంటున్నాడట. హయగ్రీవ జయంతి రోజు, అంటే హయగ్రీవ జయంతి రోజు కాకపోయినా మామూలుగా సోమవారం రోజు, విడి రోజులలో సోమవారం రోజు పూజ చేసుకుంటే లక్ష్మీ సమేతుడు హయగ్రీవ స్వామిని క్షారోపక్షారాలతో అష్టోత్తరాలతో పూజిస్తే హయగ్రీవ స్వామికి యాలకులు చాలా ఇష్టం అంట. అందుకే స్వామికి యాలకుల మాలను సమర్పించి శనగలతో చేసిన గుగ్గిళ్ళు, లడ్లు తయారు చేసి నివేదించాలట. తెల్లని పూలతో పూజించాలట. శ్రావణ పౌర్ణమి నాడు హయగ్రీవ పూజ చేయటం సర్వశ్రేష్టం. పూజ చేసేవారు ఆ రోజు శ్రావణ పౌర్ణమి రోజు పూజ చేసేవాళ్ళు ఉప్పు లేని ఆహారాన్ని మాత్రమే సేకరించాలంట. శ్రావణ పౌర్ణమి రోజే కాదు, మిగతా రోజుల్లో కూడా హయగ్రీవుని పూజించేటప్పుడు ఉప్పు తినకూడదంట. ఉప్పు తక్కువే తినండి, లేకుంటే ఉప్పు వేసుకొని మామూలుగా ఉప్పు లేకుండా ఒక పూట ఏమని మధ్యగానం తినేస్తే పూజ చేసినంతసేపు మనం ఏం తినం కదా. తర్వాత కొద్దిగా లైట్గా మజ్జిగన్నం ఆ పూటకి తినేసిస్తే సరిపోద్ది. హయగ్రీవ జయంతి రోజు విద్యార్థులు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యాహం హయగ్రీవ ముపాసహే అనే శ్లోకాన్ని 11 సార్లు పారాయణం చేసి లక్ష్మీ సమేతుడైన హయగ్రీవుడిని ఆరాధిస్తే వారి జ్ఞాన బుద్ధి కలిగి విద్య యందు రాణిస్తారని, విజయంతో పాటుగా సంపదలను కూడా పొందుతారని సాక్షాత్ జగజ్జనని అయిన పార్వతీదేవి వరం ఇచ్చిందంట.
అప్పుడు ఈయన్ని చంపేసిన తర్వాత రాక్షసుడిని ఈ హయగ్రీవుడిని ఎవరైతే పూజిస్తారో ఇప్పుడు అంతా ఫెయిల్ అవుతా ఉంటారు కదా, చదువుతున్నా కూడా ఏ ర్యాంకులు రావు కదా, అట్టాటి వాళ్ళు హయగ్రీ స్వామిని కానీ పూజిస్తే వాళ్ళకి మంచి జ్ఞానం వస్తుందని పార్వతీదేవి, సాక్షాత్ పార్వతీదేవి వరం ఇచ్చిందంట. హయగ్రీవ జయంతి అయిన శ్రావణ పౌర్ణమి రోజు సతీ సమేతుడైన హయగ్రీవ స్వామిని పూజిస్తే మంచిది.